ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు క్రైస్తవుల పైన జరుగుతున్న అరాచకము లేకపోతే వాళ్ళపైన వేస్తున్న కేసెస్ గురించి మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్తున్న మాట ఏంటిదంటే, ఏ క్రైస్తవులైతే జైల్లో ఉన్నారో వాళ్ళు జైల్లో ఉండడానికి కారణం ఏంటిది, అదేవిధంగా వాళ్ళపైన ఎలాంటి కేసెస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి జైల్లో ఉన్నారు, వాళ్ళపైన ఉన్న ఛార్జ్ షీట్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైతే అఫీషియల్గా పేపర్ వర్క్స్ ఉంటాయో అవన్నీ కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇక్కడ తీసుకుంటున్న పేర్లు ఏదైతే ఉన్నాయో యూపీ కానీ జార్ఖండ్ కానీ క్రైస్తవుల పైన దారుణంగా కేసెస్ వాళ్ళపైన వేసి క్రైస్తవులు ఏమి చేయకపోయినా కూడా వాళ్ళపైన మత మార్పిడి అని ఒక భయంకరమైన ఆరోపణలు వేశారు. ఈ సుప్రీంకోర్టు ఇన్ కేస్ ఈ ఫైల్స్ ఓపెన్ చేసి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయితే, కాస్త స్టేట్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టడం స్టార్ట్ అయితే, ఎంతోమంది పాస్టర్లు జైల్లో ఉన్నారు వాళ్ళందరూ